పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలంతా అక్కడ చేరుకుంటున్నారు. వైపు సిదిరి అప్పలరాజు ఆల్రెడీ అక్కడే స్పాట్లో ఉండి కూడా వైద్య సహాయం అందించారు. ధర్మాన మాజీ మంత్రి ధర్మాన కూడా అక్కడికి చేరుకున్నారు. అండ్ ఓవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు పలాసలో జరిగినటువంటి తొక్కిస్లాట 9 మంది ఇప్పటికే మరణానికి దారితీసింది. ఈనాడున్నటువంటి యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది అర్థమవుతుంది. దైవ దర్శనానికి ఇలాంటి పవిత్రమైన దినాన పెద్ద సంఖ్య వస్తారన్న విషయం ముందునే ఊహించాలి. ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఫంక్షను ఈ సంవత్సరం కూడా దేవాలయంలో ధర్మకర్తలు అవసరమైనటువంటి రక్షణ కల్పించాలన్నటువంటి విషయాన్ని ఇన్ఫార్మ్ చేశారు. అయినా కూడా ఈనాడు 9 మంది నిండు ప్రాణాలు బలి తీసుకోవడం కేవలం ఇది అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కిందే దీన్ని చూడాలి. కానీ తొక్కిసలాట జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది, ప్రభుత్వ మానిటర్ చేసుకోవడంలో ఉంటుంది. అసలు ఇట్లాంటి సంఘటనలకి బాధ్యత వహించకుండా మాకేం సంబంధం లేదు అని అంటే ఈ మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. మొన్ననే చూసాము, అనేక అనుభవాలు ఉన్నాయి. అయినా సరిగా వ్యవహరించడం లేదు ప్రభుత్వ యంత్రాంగం అన్నది నా అభిప్రాయం. ఏదేమైనా చాలా దురదృష్టకరం. ఆ కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈరోజు పలాసలో జరిగినటువంటి తొక్కిసలాట, కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. సహాయ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. గతంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో 7 మరణించారు. ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటి వరకు 10 మంది మరణించినట్టు సమాచారం. 18 నెలల కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది అర్థమవుతోందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇది నిదర్శనమన్న వైఎస్ జగన్ ఇకనైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పుల్ని సరిదిద్దుకోవాలన్నారు. భక్తులు చెప్తున్నటువంటి మాట, ఇన్సిడెంట్స్ జరిగినటువంటి 1 or 2 minutesలో ఇక్కడ ఉన్నాం. డెడ్ బాడీస్ చెల్లా చెదురుగా పడున్నాయి. ఒక 2-3 గ్యాస్పింగ్ స్టేజ్లో ఉన్నారు. ఒక ఆవిడైతే రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి హాహాకారాలు చేస్తుంది. ఒక చిన్న పిల్లోడు అయ్యప్ప మాల వేసి చలనం లేకుండా పడి ఉండడం చూసి నిజంగా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మరి ఆ సందర్భంలో టెర్మినల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ సపోర్ట్ ఇవ్వాల్సిన సందర్భంలో ఆ రకంగా రెస్పాండ్ అవ్వటం కూడా జరిగింది. ఈవెన్ ఆ టైంకి కూడా బాడీస్ చెల్లాచెదురుగా పడి ఉండి వాటన్నిటిని ఒక దగ్గర చేర్చిన సమయంలో కూడా ఒక్కరంటే ఒక్క పోలీసును కూడా ఇక్కడైతే మేము చూడలేదు. భక్తులు చెప్తున్నటువంటి మాట, ఇన్సిడెంట్స్ జరిగినటువంటి 1 or 2 minutesలో ఇక్కడ ఉన్నాం. డెడ్ బాడీస్ చెల్లా చెదురుగా పడున్నాయి. ఒక 2-3 గ్యాస్పింగ్ స్టేజ్లో ఉన్నారు. ఒక ఆవిడైతే రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి హాహాకారాలు చేస్తుంది. ఒక చిన్న పిల్లోడు అయ్యప్ప మాల వేసి చలనం లేకుండా పడి ఉండడం చూసి నిజంగా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మరి ఆ సందర్భంలో టెర్మినల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ సపోర్ట్ ఇవ్వాల్సిన సందర్భంలో ఆ రకంగా రెస్పాండ్ అవ్వటం కూడా జరిగింది. ఈవెన్ ఆ టైంకి కూడా బాడీస్ చెల్లాచెదురుగా పడి ఉండి వాటన్నిటిని ఒక దగ్గర చేర్చిన సమయంలో కూడా ఒక్కరంటే ఒక్క పోలీసును కూడా ఇక్కడైతే మేము చూడలేదు. భక్తులు చెప్తున్నటువంటి మాట, ఇన్సిడెంట్స్ జరిగినటువంటి 1 or 2 minutesలో ఇక్కడ ఉన్నాం. డెడ్ బాడీస్ చెల్లా చెదురుగా పడున్నాయి. ఒక 2-3 గ్యాస్పింగ్ స్టేజ్లో ఉన్నారు. ఒక ఆవిడైతే రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి హాహాకారాలు చేస్తుంది. ఒక చిన్న పిల్లోడు అయ్యప్ప మాల వేసి చలనం లేకుండా పడి ఉండడం చూసి నిజంగా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది.
మరి ఆ సందర్భంలో టెర్మినల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ సపోర్ట్ ఇవ్వాల్సిన సందర్భంలో ఆ రకంగా రెస్పాండ్ అవ్వటం కూడా జరిగింది. ఈవెన్ ఆ టైంకి కూడా బాడీస్ చెల్లాచెదురుగా పడి ఉండి వాటన్నిటిని ఒక దగ్గర చేర్చిన సమయంలో కూడా ఒక్కరంటే ఒక్క పోలీసును కూడా ఇక్కడైతే మేము చూడలేదు. భక్తులు చెప్తున్నటువంటి మాట, ఇన్సిడెంట్స్ జరిగినటువంటి 1 or 2 minutesలో ఇక్కడ ఉన్నాం. డెడ్ బాడీస్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక 2-3 గ్యాస్పింగ్ స్టేజ్లో ఉన్నారు. ఒక ఆవిడైతే రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి హాహాకారాలు చేస్తుంది. ఒక చిన్న పిల్లోడు అయ్యప్ప మాల వేసి చలనం లేకుండా పడి ఉండడం చూసి ఊహించననే దానికంటే కూడా ఇది ఒక వైఫల్యం కింద మనం తీసుకోవాలి. ఎందుచేత ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, ఈ గుడి ఇటీవల కాలంలోనే ఓపెనింగ్ అవ్వడం మనందరికీ కూడా తెలిసింది. వెరీ రీసెంట్లీ ఇట్ వాజ్ ఓపెన్డ్ అరౌండ్ 1 to 2 years ఇన్ బిట్వీన్. ఓపెనింగ్ అయిన తర్వాత పలాసలో చక్కనైనటువంటి దేవాలయం వచ్చింది. తిరుపతికి ఇది ఒక ప్రతిరూపం. చిన్న తిరుపతి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. మరి దాని ధర్మలా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం, ప్రతిరోజు ఒక 2,000 మంది వరకు రావడం, శనివారం వస్తే ఒక 10,000, 15,000 మంది రావడం, మరి ఈరోజు ఏకాదశి పర్వదినాన 1,00,000 మంది వరకు రావటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అన్నటువంటి విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, పోలీసుల దృష్టిలో ఉంది. ది ఫౌండర్ ఆఫ్ దిస్ టెంపుల్ పండా గారు ఎవరైతే ఉన్నారో, హీజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్. ఊహించననే దానికంటే కూడా ఇది ఒక వైఫల్యం కింద మనం తీసుకోవాలి. ఎందుచేత ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, ఈ గుడి ఇటీవల కాలంలోనే ఓపెనింగ్ అవ్వడం మనందరికీ కూడా తెలిసింది. వెరీ రీసెంట్లీ ఇట్ వాజ్ ఓపెన్డ్ అరౌండ్ 1 to 2 years ఇన్ బిట్వీన్. ఓపెనింగ్ అయిన తర్వాత పలాసలో చక్కనైనటువంటి దేవాలయం వచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.